నమస్తే, నేను సిరి. తెనాలి రామకృష్ణుడు ఈయన పేరు వినంగానే మనకి శ్రీకృష్ణదేవరాయల ఆ టైం మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, నిన్న తండేల్ సక్సెస్ మీట్లో చందు మొండటి గారు అయితే తెనాలి రామకృష్ణ అదే కవి ఏదైతే ఉన్నారో అది రీమేక్ చేస్తా. మన గొప్ప నటుల్లో మనం చెప్పుకునేది ఏఎన్ఆర్ గారు. అప్పుడు ఆ టైంలో ఏఎన్ఆర్ గారు ఈ క్యారెక్టర్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్యతోని తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్ నేను చేపిస్తాను, నేనే డైరెక్టర్ చేస్తానని చెప్పేసి చందు మొండటి గారు అయితే చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఇది పట్టాలెక్కుద్దా, అసలు ఇప్పుడు ఇది తీస్తే జనాలు చూస్తారా లేదా అనే అంశం కూడా చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, అంటే చిన్నప్పుడు మనం బుక్స్లో బాగా చదువుకునే వాళ్ళం సార్. ఆదిత్య 369 వచ్చినప్పుడు కూడా తెనాలి రామకృష్ణని మనం చూసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే, గతంలో చూసుకున్నట్టయితే ఏఎన్ఆర్ గారు తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే కాన్సెప్ట్తో, అంటే ఇట్లానే ఈ టైంలో చందు మొండటి గారు నేను నాగ చైతన్యతో తెనాలి రామకృష్ణుడు సినిమా తీస్తాను, నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పేసి నిన్న తండేల్ సక్సెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈ సినిమా చూస్తారంటారా ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమా వస్తే? అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రకటన అని చెప్పాలి. చందు మొండేటి నుంచి ఆయన రివీల్ చేసినటువంటి అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. సో నేను అంటే అందరూ కూడా అక్కినేని అభిమానులు అందరూ కూడా సంతోషపడే వార్త అన్నట్టు ఆయన చెప్పారు. 1956లో వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మొదటిసారి రిలీజ్ అయినప్పుడు కంటే రెండోసారి రిలీజ్ అయినప్పుడు, మూడోసారి రిలీజ్ అయినప్పుడు అప్పుడు రీ రిలీజ్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పట్లా కాదు. అప్పుడు రీ రిలీజ్లు అనేవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ స్క్రీన్లోనే మొదటిసారి రిలీజ్ అయ్యాయి. సో ఆడాయి. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వేరేగా ఉండేది. ఆ అప్పుడు ప్రింట్ల సిస్టమ్ కదా, నెగిటివ్లు ఉండే, ఫిలిం నెగిటివ్ ఉండేది, ప్రింట్లు తీసేవాళ్ళు. అవన్నీ కూడా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో దాన్ని కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. వాళ్ళు మళ్ళీ రీ రిలీజ్ చేసుకునేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లే చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి హక్కులు ఉండేవి కాబట్టి. అలా వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఇచ్చి చేసేవాళ్ళు. అట్లా మొదటిసారి కంటే కూడా రెండోసారి కంటే కూడా మూడోసారి ఇంకా ఎక్కువ ఆదరణ పొందిన సినిమా అది తెనాలి రామకృష్ణ సినిమా. టైటిల్ తెనాలి రామకృష్ణ. ఆ టైటిల్ రోల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు జీవించారు అని చెప్పేసి అందరూ కూడా ఆయన గొప్పగా ప్రశంసించారు. అయితే అందులో అత్యంత కీలకమైనటువంటి ఇంకొక పాత్ర ఉంది. టైటిల్ అక్కినేని నాగేశ్వరరావు గారిదైనా అందులో ఇంకొక కీలకమైన పాత్ర ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయలు. సో ఆ శ్రీకృష్ణదేవరాయల పాత్రని మొట్టమొదట ఆన్ స్క్రీన్ పోషించింది ఆ సినిమాలో. అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయల వేషం వేసినటువంటి సినిమా ఏదంటే తెనాలి రామకృష్ణ. ఆ తర్వాత మళ్ళీ ఆయన మహామంత్రి తెమ్మరుసు అనే సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా మళ్ళీ నటించారు. ఈ సినిమాలో ఆయన అంటే బిఎస్ రంగా అని చెప్పేసి ఆయన ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కూడా ఆయన బిఎస్ రంగా. అప్పుడు ఆయన ఒప్పించి ఏఎన్ఆర్ రామారావు గారిని, అంటే అక్కినేని నాగేశ్వరరావు టైటిల్ రోల్ చేస్తే నేను శ్రీకృష్ణదేవరాయలు చెయ్యాలా అని కొంచెం ఆయన మొదట సందేహించారు. కానీ ఆ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రలో ఆ టీవీ, ఆ హుందాతనం, ఆ దర్పం అవన్నీ కూడా మీరైతేనే చూపించగలరు కరెక్ట్గా అని ఆయన్ని బిఎస్ రంగా ఒప్పించారు. అలా శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించారు. అలాగే భానుమతి గారు, అందులో కృష్ణసాని అనే ఒక పాత్ర ఉంటుంది, ఒక నర్తకి పాత్ర. అంటే బహమనీ సుల్తాన్ అనేవాళ్ళు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల మీద ఆయన ఎట్లయినా సరే ఓడించాలని రకరకాల మాయోపాయాలు చేసేవాళ్ళు. అందులో కృష్ణసాని అనే ఒక నర్తకి, ఒక రకంగా చెప్పాలంటే సాని అంటేనే తెలిసిపోద్ది కదా మనకి సాని అంటే ఎవరో కూడా. ఆ పాత్రలో మహానటి భానుమతి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ ముగ్గురు కలిసి నటించినటువంటి ఏకైక సినిమా తెనాలి రామకృష్ణ. అలాంటి ఒక అరుదైన సినిమా అన్నమాట అది. సో అలాంటి ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక అమాయకుడు, మొదట అమాయకుడుగా ఉండేవాడు, తర్వాత కాళీమాత ఒక ఉద్భుటవ చరిత్ర అని చెప్పి ఒక రాస్తే దాన్ని ఒక రెడ్డి రాజుకి ఆ కావ్యాన్ని తీసుకెళ్ళి అది చూపిస్తే దీనికంటే, అంటే దాని నాటకంగా ప్రదర్శన దీనికంటే వేరే చాలా చులకనగా మాట్లాడతాడు.
అంటే డ్యాన్సులు వాళ్ళు వేసే డ్యాన్సులే బెటర్ దీనికంటే కూడా ఆయన మాట్లాడితే చాలా ఉక్రోషానికి గురైపోయి ఆయన ఇంకా అది నువ్వు విజయనగరంకి వెళితే గనక అక్కడ నీకు ఆదరణ లభిస్తుంది అని చెప్తే మళ్ళీ ఆయన మార్గ మధ్యలో ఒక సత్రంలో బస చేసినప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమైతే కథ. సో దాంట్లో ఆమె నీకు ఏం కావాలి, ఇందులో ఒక దాంట్లో ఒక రకమైనటువంటి పాయసం లాంటిది, ఇంకో దాంట్లో ఇంకో రకమైన పాయసం లాంటిది ఉంటుంది. ఇది గనక తాగితే నీకు జ్ఞానం వస్తుంది, ఇది కనుక తాగితే నీకు ధనం వస్తుంది, నీకు ఏది కావాలో కోరుకొని అంటే ఆయన ఏం చేస్తాడు, రెండు మిక్స్ చేసేస్తాడు. అంటే ధనం కావాలి, జ్ఞానం కావాలని. దాంతో కాళికాదేవి కోపం వచ్చి నేను ఒక వికట కవి అయిపోతావు అని చెప్పించింది అనేది అందులో ఉన్నటువంటి ఒక అంశం అన్నమాట. సో అందుకనే వికట కవి అని ఎందుకు అంటారు అంటే అట్లా, అంటే ఏదైనా విషయాన్ని ఆయన ఎక్కువగా సెటైరికల్గా వ్యంగ్యంగా చెప్తాడు, అందుగురించి వికట కవి అంటారు అనేది వచ్చిందనమాట. అది అలా ఎందుకు అయ్యాడు అంటే ఇది చెప్తారు. ప్రాక్టికల్గా అయితే కాళికాదేవి ప్రత్యక్షం అవటాలు ఇవన్నీ కూడా మనం నమ్మరుగా, మనం సైంటిఫికల్గా టెక్నికల్గా అది ఆయనకి ఎందుకు వచ్చింది అలాంటిది సమయస్ఫూర్తితో ఆయన ఒక రకంగా ఆలోచిస్తే ఆయన దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. అలాంటి ఎందుకు వచ్చిందంటే ఈ కథ చెప్తారనమాట. ఆ తర్వాత కాలంలో ఆయన విజయనగరం రావటం, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక దిగ్గజ కవిగా రావటం. సో ఇదంతా కూడా తర్వాత కథ అదంతా కూడా అలసాని పెద్దన గారితోటి ఆయన పోటీలు పడటం. తర్వాత ఎవరో ఒక అతను వచ్చి నాతో ఎవరైనా సరే పోటీ పడతారా అంటే అతనికి ఒక క్లిష్టమైనటువంటి టంగ్ ట్విస్టర్ లాంటి ఒక పద్యం చెప్తారు ఆయన, అట్లాంటిది. అంటే ఇంకా అది కాదు, యాక్చువల్గా వేరేది ఉంటుంది. చెప్తే అతను అది చెప్పలేక ఇబ్బంది పడిపోతాడు అనమాట అతను. సో అలా అటువంటి తెనాలి రామకృష్ణుడి స్టోరీని ఇప్పటి కాలానికి అనుగుణంగా నేటి జనరేషన్ తగ్గట్లుగా కథ రాయిస్తానంటున్నాడు. అట్లా మొత్తం అది కాకుండా ఇప్పుడు హిస్టారికల్ అన్నప్పుడు ఇప్పుడు తగ్గట్టుగా రాయటానికి ఏమి ఉండదు, ఫ్యాక్టే. ఈ ఫ్యాక్ట్స్ని మీరు వేరే రకంగా రాయటానికి కుదరదు. దానికి ఇప్పటి కాలానికి అన్వయించి నువ్వేం రాస్తావంటే సంభాషణ రూపంలో రాస్తావు. అది అప్పుడు నువ్వు హిస్టారికల్ దాంట్లో ఫ్యాంటసీ ఉంది. ఈ కాళికాదేవిది ఈ ప్రత్యక్షం అవటం, ఆయనకి ఇలా చెప్పటము, ఆయన రెండింటిని మిక్స్ చేసుకొని తాగటము, ఇదంతా కూడా ఫ్యాంటసీయే, కల్పితమే. ఇది ఎవరు చెప్తారు అది నిజం జరిగిందని? ఇవాళ మనకి ఆధారాలు లేవు. ఎవరు కూడా దేవతలో దేవుళ్ళు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చినట్టు ఈ కాలంలో ఈ కలియుగంలో మనం ఎవరు ఇప్పుడు చూడలేదు, ఈ మన జనరేషన్స్లో ఎప్పుడు చూడలేదు. అది ఒక ఫ్యాంటసీ అన్నట్టు, కొంత ఫ్యాంటసీ మిక్స్ చేసి ఒక హిస్టారికల్ క్యారెక్టర్కి అలాంటి ఒకటి ఆపాదించి. ఇప్పుడు అన్నమయ్య చేసినప్పుడు కూడా ఎంత ఫ్యాంటసీ పెట్టాడు రాఘవేంద్రరావు గారు. ఇంద్రుడి వజ్రాయుధం నుంచి పుట్టాడు అన్నమయ్య అన్నట్లుగా. అలా అది కంప్లీట్ ఫ్యాంటసీ అది. సో మరి ఈ కాలానికి తగ్గట్టు ఆయన ఏం రాస్తారు, కథ ఎలా తయారు చేస్తాడు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే తండేలుకి సంబంధించి ఆయన అసలు ఒరిజినల్ స్టోరీని మార్చేసి రాశారనేది ఒక ఫిర్యాదు ఆయన మీద ఉంది. మరి ఇప్పుడు ఈయన ఎలా రాస్తారు ఏంటి దాన్ని మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు నటనకి నాగ చైతన్య మ్యాచ్ అవుతాడా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్లో, తండేల్ సక్సెస్ మీట్లో నాగార్జున గారు ఒక మాటలు మాట్లాడారు. తండేల్ సినిమా చూస్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు అని చెప్పి. సో అంటే తన తండ్రి స్థాయి నటుడిగా నాగ చైతన్య పోల్చారు. అది అక్కినేని అభిమానులే జీర్ణించుకోలేరు. నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావు ఆయన మహానటుడు. అన్నారు గారు అది ఆయన స్టైలే వేరు. కాబట్టి మనం అక్కినేని నాగేశ్వరరావు గారి నటనతోటి ఈయన పోల్చలేం. ఎన్టీ రామారావు నటనతోటి బాలకృష్ణ గారిని పోల్చలేం. ఎవరికి వాళ్ళే ఆ ఇద్దరు కూడా. ఆ తర్వాత తరాల నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే మనం ఏమైనా పోల్చి ఆయనకంటే బెటర్గా చేశాడు, కృష్ణరాజు కంటే కూడా ప్రభాస్ గొప్పగా చేశాడు అని మనం ఏదైనా చెప్పుకునే అవకాశం ఎప్పుడైనా వస్తుందేమో. ఇప్పటిదాకా ప్రభాస్ కూడా లేదు. భక్త కన్నప్ప గనక ప్రభాస్ చేస్తే అప్పుడు మనం పోల్చి చెప్పచ్చు ఆయన ఎలా చేసాడు భక్త కన్నప్పగా ఈయన ఎలా చేశాడని. అప్పుడు మనం మ్యాచ్ చేసి చూడవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ చేసి చూస్తారు. తెనాలి రామకృష్ణ అనే ఒక పాత్రని ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు కాబట్టి నాగ చైతన్య దానికి మ్యాచ్ అవుతాడా లేదా? ఎందుకంటే ఆ పాత్రలో కంపారిజన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. నాగ చైతన్యలో అక్కినేని నాగేశ్వరరావు గారిలో మనకి కనిపించేటువంటి చతురత, సరసత, స్పాంటేనిటీ
అవన్నీ కూడా ఇప్పటిదాకా నాగ చైతన్యంలో ఏ క్వశ్చన్ మనకు కనిపించలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. చాలా ఇంట్రావర్ట్గా మనకి కనిపిస్తాడు, చాలా రిజర్వ్డ్ పర్సన్గా నాగ చైతన్య మనకు కనిపిస్తాడు. ఎప్పుడు కూడా అంటే లోపల నుంచి మాట్లాడినట్టు అనిపించదు. ఏదో మైక్ పెడితే మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. స్మైల్ అంటే ఎక్కువ స్మైలీ ఫేస్ కూడా నటుడే, పర్ఫార్మరే, అందులో నో డౌట్. కానీ నాగేశ్వరరావులో సహజ సిద్ధమైనటువంటి సరసత ఉంటుంది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపద వేరే లెవెల్ అసలు అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారిలో సెట్స్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడే తీరు కానీ, తన అక్కడ ఉండేటువంటి కోస్టార్స్తో ఆయన బిహేవ్ చేసే విధానం కానివ్వండి, అది వేరే టైప్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా నాగ చైతన్య అసలు ఏ రకంగానూ ఆ విషయంలో మ్యాచ్ కాడు మీన్స్ ఆయన వేరు ఈయన వేరు అంటున్నాను. కంప్లీట్ డిఫరెంట్ మేనర్ అవుతుంది. సో కాబట్టి మరి ఒక వికట కవికి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి సమయస్ఫూర్తి, సరసత ఏదైతే ఉంటుందో, చతురత ఏదైతే ఉంటుందో అది ఆయన ఫేస్లోనే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈయన ఫేస్లో అది ప్రతిఫలిస్తుందా, ఈయన దాన్ని చేయగలడా, పర్ఫామ్ చేయగలడా అనేది ఇప్పుడు ఒక సందేహం అయితే ఉంది. కానీ మరి నటన ద్వారా అంటే ఎక్కువగా నువ్వు కామెడీ, హాస్యం పండించగల నటులైతే అది బాగా చేయగలుగుతారు. మరి ఇప్పటిదాకా ఆయన హాస్యం ఇంతవరకు పండించినట్టుగా ఎక్కడ కనిపించదు మనకి. మరి తెనాలి రామకృష్ణలో ఉన్నటువంటి హాస్య చతురత ప్రధానమైంది. ఆయన ఎలా పలికిస్తాడు ఏంటి, ఒకవేళ అందులో సక్సెస్ అయితే నాగ చైతన్యకి ఆ తర్వాత తిరిగే ఉండదు ఒక నటుడిగా. ఒక మాస్ స్టార్ కావాలంటే ఎవరికైనా సరే కామెడీ టైమింగ్ ప్రధానం. చిరంజీవి గారిలో ఉండబట్టి ఆయన అంత పెద్ద మెగాస్టార్, ఏఎన్ఆర్లో ఉండ కాబట్టి ఆయన స్టార్ అయ్యాడు, ఎన్టీఆర్లో పుష్కలంగా ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయి యాక్టర్గా కాగలిగాడు. అలాగే వెంకటేష్ ఎంత కామెడీ పండించగలడు, బాలకృష్ణ పండించగలడు, అలాగే మహేష్ బాబు పండించగలడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించగలడు, అల్లు అర్జున్ చేయగలడు. వీళ్ళు కామెడీని చాలా బాగా పండించగలడు. ఒక్కోసారి ఆ డైలాగ్స్తోనే వాళ్ళు కామెడీని సృష్టించేయగలరు. అలాంటి ఉంది వాళ్ళల్లో. సో మరి నాగ చైతన్య ఇప్పుడు దాకా అందులో మనం చూడలేదు. మరి రాబోయే తెనాలి రామకృష్ణ అనే సినిమాలో నిజంగా నాగ చైతన్య ఎలా ఉంటాడు అనేటువంటి క్యూరియాసిటీ నాతో పాటు అనేక మందిలో ఉంది, మీకు కూడా ఉంటుంది. మరి చూడాలి అది నిజంగా ఎలా, అది సరైన నిర్ణయమా కాదా అనేది మనం ఆ సినిమా వస్తే కానీ మనం చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.